అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం సుస్వాగతం. 81వ భాగంలో రాజా ఛత్రసాల్ గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో సల్హేర్ యుద్ధం గురించి తెలుసుకుందాం. కోటలను జయించే క్రమం కొనసాగుతూనే ఉంది. కానీ జంజీరా కోటలోగలేదు. 15 ఏళ్లుగా శివాజీ సర్దార్లు దానిని జయించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. విజయం అంచులు దాకా వచ్చి చేజారిపోతున్నది. మరోసారి జంజీరా కోటను జయించడానికి శివాజీ బయలుదేరుతాడు. అదే రాత్రి అక్కడకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంజీరా దుర్గపు సిద్ది కాసిం సముద్ర మార్గంలో వచ్చి స్వరాజ్యంలోని దండా రాజపూర్ కోటపై అకస్మాత్తుగా దాడి చేస్తాడు. హోలీ ఉత్సవాలలో మునిగి ఉన్న మరాఠాలు హఠాత్తుగా జరిగిన ఈ దాడికి ముందు కంగారు పడినా వెంటనే తేరుకొని తీవ్రమైన ప్రతిఘటన సాగిస్తారు. ఇంతలో అనుకోకుండా మందుగుండు సామానున్న గదికి నిప్పంటుకొని బ్రహ్మాండమైన పేలుడుతో కోటంతా దద్దరిల్లిపోతుంది. యువతల 60 కిలోమీటర్ల దూరంలో నిద్రలో ఉన్న శివాజీకి ఎందుకో హఠాత్తుగా మెలకువ వస్తుంది. ఏదో తెలియని ఆందోళన ఆయనను కుదిపేస్తుంది. దగ్గరున్న వారు ఏమైందని అడగ్గా శివాజీ దండా రాజపూర్కి ఏదో ఆపద వచ్చి ఉంటుందని అంటాడు. అందరూ ఆశ్చర్యపోతారు. వెంటనే శివాజీ ఒక మనిషిని రాజాపూర్కు పంపుతాడు. అతడు తెల్లారేసరికి ఆయాసంతో పరిగెత్తుకుంటూ వచ్చి దండా రాజపూర్ చేతుల్లోంచి జారిపోయిందని చెప్తాడు. ఎంత అద్భుతమైన సంవేదనా శక్తో శివాజీది. ఆయన ప్రతిస్పందన స్వరాజ్యపు జీవనాడితోనే. ఈసారి కూడా మహారాజు జంజీరా కోట దాడి ప్రయత్నాన్ని వదిలి తిరిగి వెనుకకు మరలవలసి వస్తుంది. తన రాజ్య భూభాగాలలో శివాజీ చౌత్ పన్ను వసూలు చేయడంతో ఔరంగజేబు అవమాన భారంతో రగిలిపోతుంటాడు. శివాజీపై దాడికి మహమ్మద్ ఖాన్ని సర్వ సైన్యాధిపతిగా పాదుషా నియమిస్తాడు. ఇతనికి సహాయకుడిగా దావుద్ ఖాన్ నియమితుడవుతాడు. వీరిద్దరూ కలిసి అహివంత్, రౌలా, జవలా, మార్కండగఢ్ కోటలను స్వాధీనం చేసుకుంటారు. దావుద్ ఖాన్ కేవలం 5 హజారీ అంటే 5,000 మంది సైన్యానికి మాత్రమే అధిపతి అని అతనంటే మహమ్మద్ ఖాన్కి చిన్న చూపు. వారిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి. మొఘలుల పక్షంలో శక్తివంతుడు, చురుకైన వీరుడు దావుద్ ఖాన్. ఇతను సోమరి, ఆడంబరి అయిన మహమ్మద్ ఖాన్తో కలిసి పనిచేయలేక తిరిగి పాదుషా వద్దకు వెళ్లిపోతాడు. ఈ సమయంలోనే దావుద్ ఖాన్ శిబిరంలో ఉన్న రచయిత భీమ్సేన్ అతనితో వెళ్లకుండా మహమ్మద్ ఖాన్ శిబిరంలోకి ప్రవేశిస్తాడు. మొఘలులు వర్షాకాలంలో యుద్ధ కార్యకలాపాలు కొనసాగించడానికి తీవ్ర అయిష్టాన్ని ప్రదర్శించేవారు. మహమ్మద్ ఖాన్ వర్షాకాలంలో పార్నేరు వద్ద గల సైనిక శిబిరానికి వెళ్లిపోతాడు. అక్కడ విలాసాలలో మునిగి ఉండగా మరాఠాలు దక్కన్లో ఒక వైపు నుంచి మరొక వైపుకి యథేచ్ఛగా సంచరిస్తారు. పార్నేరు వద్ద మహమ్మద్ ఖాన్ శిబిరంలో ఉన్న రచయిత భీమ్సేన్ ఆ శిబిరంలోని పరిస్థితుల గురించి వినోదకరమైన వృత్తాంతాన్ని ఇలా తెలియజేస్తాడు. మహమ్మద్ ఖాన్ శిబిరం పార్నేరు వద్ద ఉండేది. ఆ సంవత్సరం చాలా భారీ వర్షాలు కురుస్తాయి. అంటు రోగాలు వ్యాపించి సైనికులు చాలా మంది మరణిస్తారు. సైనికుల మరణాన్ని పట్టించుకోకుండా మహమ్మద్ ఖాన్ కులీనులైన మహమ్మదీయ అధికారులతో కలిసి విందు వినోదాల్లో మునిగి తేలేవాడు. ప్రతిరోజు ఏదో ఒక మొఘల్ అధికారి గుడారంలో వినోద కార్యక్రమాలు జరుగుతుండేవి. శిబిరంలో కాబూల్, లాహోర్లకు చెందిన 400 మంది స్త్రీలు ఆడుతూ పాడుతూ ఉండేవారు. మహమ్మద్ ఖాన్ శివాజీతో రహస్య అవగాహన కుదుర్చుకొని చిత్తశుద్ధితో శివాజీని అణచడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయడం లేదని ఎవరో చక్రవర్తికి ఫిర్యాదు చేస్తారు. మహమ్మద్ ఖాన్ దండయాత్ర వల్ల చెప్పుకోదగ్గ ఫలితమేదీ రాకపోవడంతో ఔరంగజేబు అసంతృప్తుడవుతాడు.
మొహమ్మద్ ఖాన్ శివాజీతో కుమ్మక్కయ్యాడేమోనని ఔరంగజేబు అనుమానిస్తాడు. దీనితో మొహమ్మద్ ఖాన్ను దక్కన్ నుండి వెనుకకు పిలిపిస్తాడు. శివాజీ పైకి దండయాత్రకు గుజరాత్ ప్రాంతంలో మొఘల్ అధికారిగా ఉన్న బహదూర్ ఖానును దక్కనకు వెళ్లి శివాజీపై చర్యలు తీసుకోమని ఆదేశిస్తాడు. అతనికి సహాయంగా దిలేర్ ఖాన్ను పంపిస్తాడు. వీరు గుజరాత్ నుంచి బగ్లానా చేరుకుంటారు. ఈసారి మొఘల్ సైన్యం ఎదురుదాడి ధోరణిలో ముందుకు సాగుతుంది. మొదట్లో వీరికి కొన్ని విజయాలు లభిస్తాయి. వారి ప్రధాన లక్ష్యాలలో ఒకటి శివాజీ ఆధీనంలోని సల్హేర్ కోటను తిరిగి స్వాధీనం చేసుకోవడం. వారు సల్హేర్ను ముట్టడించి ఆక్లాండ్ ఖాన్, మైనా, అమర్ సింగ్ల నాయకత్వంలో కొంత సైన్యాన్ని అక్కడే ఉంచి బహదూర్ ఖాన్ పూనా జిల్లాలోని సోపా వైపు సైన్యాన్ని నడిపిస్తాడు. దిలేర్ ఖాన్ తన అశ్విక దళాలతో పూనాని స్వాధీనం చేసుకుని అక్కడి ప్రజలను ఊచకోత కోస్తాడు. సల్హేర్ కోట రక్షణకై మోరోపంత్ పంపిన 1000 మంది అశ్వికులను మొఘల్ సైనికులు మట్టు పెడతారు. దాంతో తమ వద్ద ఉన్న మొత్తం సైన్యంతో స్వయంగా వెళ్లి సల్హేర్ కోటను సంరక్షించాలంటూ శివాజీ మోరోపంత్, పింగళే, ప్రతాప్రావు గుజరులను ఆదేశిస్తాడు. రక్షణ పరంగా సల్హేర్ కోట చాలా కీలకమైనది. శివాజీ సైన్యం కోటను సమీపిస్తుండగా అడ్డుకోమంటూ మొహమ్మద్ ఖాన్ తన 3 వంతుల సైన్యాన్ని ఇఖ్లాస్ ఖాన్, అక్లాండ్ ఖాన్ ల నాయకత్వంలో పంపుతాడు. మరాఠా సైన్యం 2గా విడిపోయి ప్రతాపరావు గుజర్ నాయకత్వంలో కోటకు పశ్చిమం నుండి, మోరోపంత్ నేతృత్వంలో కోటకి తూర్పు నుండి కోటను సమీపిస్తుంది. ఇఖ్లాస్ ఖాన్ తన సైన్యంతో ఈ 2 మరాఠా సైన్య విభాగాలు ఏకం కారాదనే ఉద్దేశంతో వాటి మధ్యకు చేరి యుద్ధం ఆరంభిస్తాడు. అయితే అతని పథకం విఫలమైంది. ఉభయ మరాఠా సైన్యాల మధ్యలో చిక్కుకున్న మొఘల్ సైనికులు దిక్కు తోచని స్థితిలో పడిపోతారు. 12 గంటల పాటు యుద్ధం కొనసాగుతుంది. అధిక సంఖ్యలో ఉన్న మరాఠా అశ్విక దళాలు యుద్ధరంగం మధ్యకు చేరి ఇఖ్లాస్ ఖానుని చుట్టుముట్టాయి. దాంతో మొఘల్ సైన్యం తమ నాయకుడిని రక్షించుకునేందుకు తీవ్రంగా పోరాటం చేస్తుంది. కానీ శివ సైనికుల దాటికి మొఘల్ సైనికులు తుత్తునీయులై నేలరాల్తారు. మరాఠా సైన్యాధిపతులు మొఘల్ సర్దారులని ముఖాముఖి ఎదుర్కొని సంహరిస్తారు. తమ కళ్ల ముందే తమ సర్దారులు నెత్తుటి ముద్దలై నేల రాలిపోతుండటంతో భయకంపితులైన మొఘల్ సైనికులు కనీసం ఆత్మరక్షణ ప్రయత్నం కూడా చేసుకోలేని స్థితిలో మరాఠాలకు చిక్కిపోతారు. శివాజీ సైన్యాధిపతులు చెలరేగిపోయి రణరంగంలో ప్రళయ తాండవం చేస్తారు. మావళే వీరుల కరవాలాలకు ఎదురే లేకపోతుంది. మొఘల్ సైనికుల నెత్తుటితో యుద్ధభూమి బురదగా మారిపోతుంది. యుద్ధం పూర్తిగా ఏకపక్షం అయిపోతుంది. మరాఠాల చేతిలో తమ సైన్యం చనిపోవడాన్ని చూసి సైన్యాధిపతి బహ్లోల్ ఖాన్ యుద్ధరంగం నుండి తప్పించుకొని పారిపోతాడు. 20,000కు పైగా మొఘల్ సైన్యం మరాఠా కత్తులకు బలైపోయిందని నాటి కథనాలు తెలియజేస్తున్నాయి. వారిలో కొందరు శివ సైనికులను శరణు వేడి ప్రాణాలను కాపాడుకుంటారు. మొఘల్ సైన్యానికి చెందిన రావు అమర్ సింగ్ చందావత్తో పాటు 22 మంది సైన్యాధికారులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోతారు. వేలాది మంది సైనికులు తీవ్రంగా గాయపడి బందీలవుతారు. వారిలో రావు అమర్ సింగ్ కుమారుడు ముహకం సింగ్, ఇఖ్లాస్ ఖాన్లు కూడా ఉంటారు. ముట్టడి ఎత్తివేసి పారిపోతున్న మొఘల్ సైన్యాన్ని మరాఠా సైన్యం ఔరంగాబాద్ పొలిమేరల వరకు వెంటాడి వేటాడుతుంది. మరాఠాల వైపు 1000 మంది సైనికులు, సురేష్ రావు కాగ్డే అనే శివాజీ బాల్యమిత్రుడు ప్రాణాలు కోల్పోతారు. జావలి ఆక్రమణలో రోహిదా కోట స్వాధీనపరుచుకునే సందర్భంలోనూ మావళే వీరుడైన సురేష్ రావు కాగ్డే విశేష పరాక్రమాన్ని చూపిస్తాడు. ఇతని మరణ వార్త శివాజీ మనస్సును ఎంతో కలచివేస్తుంది. సల్హేరు యుద్ధ విజయం శివాజీకి గొప్ప లాభాన్ని కలిగిస్తుంది.
6,000 గుర్రాలు, 125 ఏనుగులు, 700 ఒంటెలు, లక్షల్లో ధనము, వెండి, బంగారము, వజ్రాభరణాలు, అసంఖ్యాకమైన యుద్ధ పరికరాలు మరాఠాలు స్వాధీనపరుచుకుంటారు. వీటన్నిటికి మించిన గొప్ప ఖ్యాతి శివాజీకి లభిస్తుంది. అక్బర్, షాజహాన్ల కాలం నుండి తర్ఫీదు పొంది రాటు తేలి ఉన్న మొఘల్ సైన్యాన్ని బహిరంగ మైదానంలో ముఖాముఖి ఎదుర్కొని మరాఠాలు చిత్తుగా ఓడిస్తారు. ఇక సల్హేరు ముట్టడి అసంభవం అని భావించిన మొహమ్మద్ ఖాన్ తన వద్ద మిగిలి ఉన్న సైన్యాన్ని తీసుకుని వెనక్కి వెళ్తాడు. శివాజీ యుద్ధంలో గాయపడి బందీలుగా చిక్కిన మొఘల్ సైనికులకు చికిత్స అందించి వారు కోలుకున్నాక సగౌరవంగా సాగనంపుతాడు. అయితే బందీలైన మొఘల్ సైనికులు చాలా మంది శివాజీ సైన్యంలో చేరిపోతారు. ఈ విధంగా శివాజీ యుద్ధ ఖైదీల పట్ల మానవీయ విలువలతో వ్యవహరించిన తీరును శత్రువులు సైతం అభినందించకుండా ఉండలేకపోతారు. ఈ యుద్ధం సామాన్య శకం 1672 సంవత్సరంలో జరిగింది. ఈ సల్హేరు యుద్ధ విజయంతో శివాజీ పేరు భారతదేశమంతటా మారు మోగిపోతుంది. ఈ విజయం తర్వాత ముల్హేరి కోటను కూడా స్వాధీనపరుచుకొని బగ్లానా ప్రాంతంపై శివాజీ పూర్తి పట్టు సాధిస్తాడు. దీంతో సూరత్ నగరం శాశ్వతంగా భయం గుప్పిట్లోకి ఒదిగిపోతుంది. ఈ యుద్ధ విజయం మరాఠాల చరిత్ర కథలలో, జానపదుల పాటలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుంది. సల్హేరు యుద్ధ విజయం మహారాష్ట్ర శక్తిని ప్రపంచానికి చాటింది. గెరిల్లా యుద్ధం ద్వారానే కాక బహిరంగ యుద్ధాలలో కూడా మహారాష్ట్రులు విజయం సాధించగలరు అనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. శివాజీ సైనికులకు మరింత ఆత్మవిశ్వాసం ఈ యుద్ధ విజయంతో కలుగుతుంది. తరువాత భాగంలో బీజాపూర్తో యుద్ధం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.